ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్. బోడుప్పల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. మహాశివరాత్రి పండుగ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉద్యమి అని చెప్పి కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నామకరణం చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. జనసేన పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మన జన సైనికులు, జనసేన పార్టీ కుటుంబాలు, యువ రక్తానికి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోమని చెప్పి కూడా మీ అందరూ నేను కోరుకుంటున్నాను. మేడ్చల్ నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే ఇంతకు ముందుకు చాలా మంది తీసుకున్నారు, కానీ ఈసారి ఇంకా ఎక్కువగా మనందరం చేయాలని చెప్పి కూడా ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలలో ఏ పార్టీ పెట్టని దిశగా ఈరోజు జనసేన పార్టీలోనే ఉంది ఈ క్రియాశీలక సభ్యత్వం ఇన్సూరెన్సు. అది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కుటుంబాలని, జన సైనికులని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం ఇది. కాబట్టి ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని మన అందరం కూడా వినియోగించుకుందామని చెప్పి కూడా నా తోటి జన సైనికులందరికీ కూడా నేను ఈరోజు చెప్తున్నాను. గతంలో కన్నా ఇప్పుడు కొన్ని మార్పులు జరిగినాయి ఈ క్రియాశీలక సభ్యత్వంలో. ఇంతకుముందుకు 500 రూపాయలు ఉండే, ఇప్పుడు 400 రూపాయలు చేశారు. ఆ 400 రూపాయలు పెట్టి మనం క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నట్లయితే మనకి వచ్చే బెనిఫిట్లు ఏదంటే, మనము యాక్సిడెంట్ అయ్యి మన మీద కోమాలో ఉన్నట్లయితే మనకు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. అదేవిధంగా అనారోగ్యంతో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయినట్టయితే మనకి ఒక 1 లక్ష దాకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చిన్న యాక్సిడెంట్ ఏదైనా అయితే 50,000 రూపాయలు కూడా మనకి క్లెయిమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంట్ అయ్యి చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మన అందరం కూడా ఈ ఇన్సూరెన్స్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్క జన సైనికునికి నేను తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం బోడుప్పల్ జనసేన పార్టీ తరఫున ఇంత మంచి అవకాశం మాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై జనసేన, జై తెలంగాణ.